రిక్వెస్ట్ ఏం లేదు, రోజు మానిటర్ చేసినటువంటివి ఒరిజినల్ గా 2002 ఓట్లు ఉండి వచ్చేయాలి. అవి కూడా రాలే ఇప్పటికి. కరెక్ట్ గా 10 రోజులు ఉంది సార్. అడిగారు సార్, ఎవరో అంటే గవర్నమెంట్ ఆల్ వర్క్స్ అంతా కూడా సస్పెండ్ చేసి కేవలం ఈ పని మాత్రమే చేయాలి. మామూలుగా వాళ్ళు కొంతమంది చేయలేని ఆంధ్ర రాష్ట్రంలో సర్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందులని ఈరోజు ఇటు ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు గమనించేటువంటి పరిస్థితి. అందుకనే గతంలో ఒకసారి వెళ్ళి కలెక్టరేట్లో అర్జీ కూడా ఇచ్చాం. మరలా ఈరోజు ప్రసన్న అన్న ఆధ్వర్యంలో అటు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి, నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి అవరోధాలు, ఇబ్బందులు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు కలెక్టరేట్లో వెళ్ళి కలెక్టర్ గారిని కలవాలని చెప్పి వచ్చాం. డిఆర్ఓ గారికి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇక్కడ అనేక రకాలైనటువంటి అవరోధాలు కనిపిస్తున్నాయి మాకు. ఒకటి, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ బిఎల్ఓలు ఇచ్చేశారు. సరే, కొన్ని దగ్గర మా బిఎల్ఏలకు సంబంధం లేకుండా ఇచ్చారు, కొన్ని దగ్గర దానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో అది చోరీకి గురైంది. రకరకాలైనటువంటివన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వింత పోకడలకు పోవడం, విన్యాసాలు ప్రదర్శించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం చూసాం, నెల్లూరు జిల్లాకు సంబంధించి రాజ్యాంగ వ్యవస్థలో ఒకడైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి నారాయణ గారే ఆ కమిషనర్తో కలిసి ఏ విధంగా మాట్లాడాడు అనేటువంటిది అది మొన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విలేకరుల సమావేశంలో స్పష్టంగా వివరించడం, వినిపించడం జరిగింది. కాబట్టి ఒక పక్క బిఎల్ఏలకు సంబంధించి ఆ బిఎల్ఓలను ప్రలోభ పెట్టడం, వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయడం, వాళ్ళ మీద వీళ్ళు ఆధిపత్యం చెలాయించడం, వాళ్ళకి ఎన్నికల కమిషన్ పక్కన పెట్టి ప్రభుత్వం సూచనలు సలహాలు ఇవ్వడం ఒక పక్క జరుగుతుంది. దానితో పాటు ఈరోజు ఈ ప్రక్రియ ఏదైతే ఉందో సర్ ప్రక్రియ అది వేగవంతంగా పూర్తి కావడం లేదు. అందుకనే దానిని నిశ్చితంగా గమనించినటువంటి, సమీక్షించుకున్నటువంటి ప్రసన్న ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫారంల డిస్ట్రిబ్యూషన్ అయిపోయాయి కానీ డిజిటలైజేషన్ వెనకబడ్డాం. కాబట్టి 30% కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు తీసుకొచ్చి ఇవ్వాలి అంటే కొంతమంది అభ్యంతరాలు చెప్తున్నారు. కాబట్టి ఇది సజావుగా సాఫీగా జరిగేటువంటి విధంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పడం జరిగింది. నిన్న మాకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ సిఇఓ గారికి, అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషన్ కూడా మా పార్టీకి సంబంధించినటువంటి అప్పిరెడ్డి గారు, జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి శాసన మండలి సభ్యుడు మా పార్టీ తరఫున వెళ్ళి ఇది డిజిటలైజేషన్ అనుకున్నటువంటి గడువు లోపల పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాస్త సమయాన్ని పొడిగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ కోరడం జరిగింది. అందుకే ఈరోజు చెప్పాం, మీరు ఎన్నికల కమిషన్ ఒక పక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పొడిగించము, 14వ తేదీ కల్లా మీరు పూర్తి చేయాల్సిందే అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి అటు కలెక్టర్ గారు, ఇటు అధికారులు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే చాలా మంది ఓటు హక్కును కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి డిజిటలైజేషన్ పూర్తి కాగలిగితేనే అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా ఓట్లు వస్తాయి. కాబట్టి మ్యాపింగ్ పూర్తయింది, ఎన్యూమరేషన్ ఫామ్స్ రిటర్న్ చేశారు, సంతకాలు పెట్టి అన్ని రకాలైనటువంటి ప్రక్రియ పూర్తయినా ఫిజికల్ ఫామ్లో వాళ్ళకి చేరినా డిజిటలైజేషన్ కూడా 14వ తేదీ కల్లా పూర్తి కావాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు దాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. కాబట్టి మీరు ఏ విధంగా పూర్తి చేస్తారో, ఎటువంటి మీరు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పి డిఆర్ఓ గారిని అడగడం జరిగింది. ఆయనేమో రోజు మేము ఒక టార్గెట్ ఇచ్చాం, ఆ టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలను ఆదేశించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే వినడానికి బాగుంది, చెప్పిన విధానం బాగుంది, కానీ ఆచరణలో అది కనిపించడం లేదు. కారణం ఏమంటే కొంతమంది విఆర్ఏలు అంటే గతంలో తలారీలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు విఆర్ఏలుగా ఉన్నారు. ఆ విఆర్ఏలను కూడా బిఎల్ఓలుగా వేశారు. కాబట్టి వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కొంతమందికి. కాబట్టి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మీరు ఎవరైతే బిఎల్ఓలుగా వేశారో ఆ బిఎల్ఓల్లో చాలా మందికి ఏ విధంగా ఫామ్స్ నింపాలి, ఏ విధంగా డిజిటలైజ్ చేయాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళు కాస్త వెనకబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక్క అర్హత కలిగినటువంటి ఓటు కూడా పోకుండా, దొంగ ఓటు చేరకుండా ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా సజావుగా సాఫీగా జరగాలనేటువంటి ఆలోచనతో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ప్రసన్న ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం, అదేవిధంగా సర్వేపల్లి, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దీని మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అందరం వెళ్ళి వివరించడం జరిగింది. దానికి సంబంధించి మేము ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారిని కలవలేకపోయాం.
డిఆర్ఓ గారిని కలిసి ఆయనకి వినతి పత్రం సమర్పించాం, అన్ని విషయాలు తెలియజేశాం. కాబట్టి 2 విషయాలు ఆలోచన చేయండి. ఒకవేళ మీరు దానిని అనుకున్నటువంటి సమయం లోపల పూర్తి చేయగలిగితే ఇబ్బంది లేదు, కానీ పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ అయినా సరే ఎన్నికల కమిషన్ కోరి అదనపు గడువు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదనుకుంటే మీరు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఏ రోజు వచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫార్ముల్ని ఆ రోజు పూర్తి చేయడం, అదేవిధంగా రాని డిస్ట్రిబ్యూషన్ అయినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎక్కడైతే రాలేదో వాటిని కలెక్ట్ చేసుకోవడం, వాటికి అవసరమైనటువంటి, ఎందుకంటే నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి దీని పట్ల అవగాహన లేదు. కాబట్టి మీరు అవగాహన కల్పించేటువంటి సమయం లేదు. కాబట్టి మీరే చొరవ తీసుకొని, మీరే బాధ్యత తీసుకుని వాటికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేశారో వాటిని కలెక్ట్ చేసుకోవాలా, కలెక్ట్ చేసి డిజిటలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఆయనకి అన్ని కూడా సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చేస్తామని చెప్పి డిఆర్ఓ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి ఈ 10 రోజులు కూడా మాకు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా అధికారులతో సమన్వయపరుచుకొని మా అందరి లక్ష్యం, మా అందరి ఉద్దేశం ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా ఒక్క దొంగ ఓటు కూడా ఉండకూడదు, అర్హత కలిగినటువంటి ఓటు పోకూడదు అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి ప్రక్రియ, అందరం కలిసి పనిచేసేటువంటి ప్రక్రియ. కాబట్టి దీనిలో ఎక్కడ కూడా ఎటువంటి జాప్యం లేకుండా అనుకున్నటువంటి సమయంలో, నిర్దేశించినటువంటి సమయం లోపల ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా మేము చర్యలు చేపడుతున్నామని చెప్పి అధికారులు చెప్పారు. వాటిని మేము కూడా సమీక్షించుకుంటాం, మేము కూడా పరిశీలించుకుంటాం. అవసరమైతే మరలా కూడా అధికారులను కలిసి ఖచ్చితంగా ఒత్తిడి తెచ్చి మాకు సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మాకు సంబంధించినటువంటి ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని నిలుపుకునే దానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మా ప్రత్యర్థి పార్టీలు ఏదైతే ఉన్నాయో ప్రత్యర్థులు అందరూ ప్రత్యర్థులే. ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ ప్రత్యర్థి పార్టీలు అందరూ ఒకటైనా సరే ఎన్నికల్లో మేము పోరాడాం, ఎన్నికల్లో మేము వాళ్ళకి సంబంధించి ఎదుర్కొన్నాం. అదేవిధంగా ఈ ప్రక్రియలో కూడా మేము ఒక్కరమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరమే ఎదుర్కోగలం. ఆ గుండె ధైర్యం ఉంది, దానికి సంబంధించినటువంటి అవగాహన ఉంది. అన్ని విషయాల్లో మాకేం భయం లేదు. కానీ అధికారుల్ని దాని విషయంలో నిష్పక్షపాతంగా, ఎక్కడా కూడా పారదర్శకంగా పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా సహకరిస్తే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఓట్లు వేయాలి, ఎత్తివేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దొంగ ఓట్లు చేర్చుకుని దాని ద్వారా గెలుపొందాలనేటువంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచన కానీ దయచేసి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం వాటిని నిలువరించి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించేటువంటి విధంగా, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు ఉండేటువంటి విధంగా, అర్హత లేనటువంటి వ్యక్తులు ఓటు తొలగించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారిని అడగాల, సార్ ఏం వాళ్ళు చేసుకున్నటువంటి పాపం, వాళ్ళు వస్తే మీరు ఎందుకు కనపడడం లేదు? ఈ రోజు కూడా మేము చెప్పాం, జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాం, ఉంటామన్నారు, లేరు. బహుశా మేము అడిగేటువంటి ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాడేమో తెలియదు. ఎందుకని మొహం తోటేస్తుండడం మాకు తెలియదు. కమిషనర్ పైన చర్యలు తీసుకోమని గతంలో వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఆయన చర్యలు తీసుకుంటాడని చెప్పి అన్నాడు. షోకాజ్ నోటీస్ ఇచ్చామన్నారు, కానీ షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు ఎక్కడ మీడియాలో కూడా బయటకు రాలేదు. కాబట్టి దాని మీద జిల్లా కలెక్టర్ గారు ఏం రిపోర్టు పంపించాడో, జిల్లా కలెక్టర్ గారు నారాయణ ఎదిరించి రిపోర్టు పంపించగలడా? నారాయణ ఊరుకుంటాడా రిపోర్టు పంపిస్తే? నారాయణ ఎంత పరపత కలిగినటువంటి మనిషి. నారాయణ వేయించుకున్నటువంటి వ్యక్తి మీద, తాను చెప్పినట్టుగా ఐటీడీపీ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకునే దానికి నారాయణ అనుమతించాలి కదా. ఇప్పుడు జిల్లా కలెక్టర్ అనుమతిస్తాలంటే నారాయణ అనుమతిస్తే జిల్లా కలెక్టర్ గారు పనిచేస్తాడు. నారాయణ అనుమతిస్తానో లేకపోతే ఒక ఎమ్మెల్యే అనుమతిస్తానో పోలీసు వాళ్ళు కేసులు కడతారు. తప్పు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నా కూడా ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమతి కావాలి కదా. అందుకే న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నా ఏం చేయమంటారు సార్? పెన్ను పెట్టాలంటే పేపర్ మీద చూసి పెట్టాల్సినటువంటి పరిస్థితి చెయ్యాలా, లేకపోతే ఆయన దొరకకపోతే ఆయన కింద ఉండేటువంటి చోట నాయకుడు ఎవరో ఒకరితో మాట్లాడి చేయాలనేటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి నేపథ్యంలో మేము మా పోరాటం అయితే కొనసాగుతుంది. న్యాయబద్ధంగా దీన్ని పూర్తి చేయమని చెప్పి అందరినీ, అన్ని రకాలైనటువంటి అధికారులను కూడా సంప్రదిస్తాం.